వారం రోజులు రిమాండ్లో ఉండాల్సి వస్తుంది. ఈ లోపల నాగరాజ్ తోటి డానీ గారి తోటి సున్నం పెట్టుకోకు. వింటున్నావా? బయట కోదండరామ్ గారు వెయిట్ చేస్తున్నారు. కాఫీ తాగరా? ఏదన్నా ఊహించినప్పుడు ఉన్నంత కిక్కు జరుగుతున్నప్పుడు రాదు కదా నాగరాజు. నాయక్ అరెస్ట్ అంటే సంకెళ్ళు, కేకలు, ఈ టైప్ లో ఏదో క్రేజీ కిక్ విజువల్ ఎక్స్పెక్ట్ చేశానయ్యా. కరెక్టే సార్, మనం ఊహించినంత వైలెన్స్ అయితే లేదు. మరి వయసు బాధ్యత గాని తగ్గాడు మనిషి కూడా తగ్గాడు. టైమా ఎప్పటిదాకా బాగానే ఉంది. మరి ఏం చూడు, మళ్ళీ మాట్లాడతా. వాళ్ళు మందు కొట్టి వాళ్ళని మీరు కొట్టి ఏటి గోళ. మొగుళ్ళకి అన్నాలు ఎట్టరు, మగాళ్ళకి దన్నాలు ఎట్టరు. ఏం బతుకులేమి. నువ్వన్నా తగలెట్రా. నమస్కారం సార్. నమస్కారం. ఏంటి ఈ పిల్ల మొగుడు 2 రోజులైంది ఇంటికొచ్చి. పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన కేసులు బార్కు వస్తే ఏం తెగుతాయి? వాడు ఇక్కడే ఉన్నాడు. ఏంటి ఈ మధ్య జాతకాలు కూడా చెప్పడం మొదలెట్టావేటే? వెళ్ళు చూసుకో, వెళ్ళి చూసుకో. ఇదేంటి సార్ మీరు తిడుతూ నన్ను కొడుతుంది? దీనికి లాజిక్ ఎప్పుడు ఏడ్చిందిరా? ఎవడో చీప్ లెక్కర్ తాగి చనిపోతే నా మీద పెట్టలేదు కేసు. ఇదే సేఫ్. డానీ గారు వీడియో తీసిన దానికన్నా మనం చప్పట్లు కొట్టిన దానికి దీనికి మంట ఎక్కువ ఉన్నట్టుందిరా బాబు. ఏంటి నాగరాజు, ఏంటి గొడవ? ఫ్రీగా మందుగాని పోసేస్తున్నావు ఏంటి? అది అంతా నీ మీద పడ్డారు. ఎదవల్ వేరే ఊరి నుంచి రావాలా? మాకు ఉన్నారు. ఏం మోగుతున్నావు? నాయక్ పెళ్ళం అంటే నాయక్లో సగం కాదు, నాయక్కి డబుల్. తేడాగా మాట్లాడితే తోలు తీస్తా. ఏంటి నాగరాజు, మీ ఊరికైనా చెక్ పోస్ట్ దీన్ని నోటుకుంటుందా? సార్ దీని పేరు సుగునండి. పేరే సుగునండి. ఎందుకన్నా ఏం చెప్తానండి, వర్స్ట్ బిహేవియర్. తెలుస్తుంది. బాబు కొంచెం సేపు చూద్దాం, నా మాట విను. గొడవలు బాబు. గంట నుంచి వెయిటింగ్ ఇక్కడ. ఆడెవడో జీవితాంతం వెయిటింగ్ అంటే అక్కడ. హెడ్ కానిస్టేబుల్ సుదర్శనం గారు, రిజిస్టర్ ప్లీజ్. డానీ గారు ఇక్కడికి వచ్చిన వెంటనే పంపించకూడదండి. ఆడు బయటికి వెళ్ళి ఇంకో గొడవ చేసేస్తాడు. అంచేత ఓపిక పూర్తిగా పోయేదాకా ఇక్కడే కూర్చోబెట్టి రసం కారిపోయి నీరసం వచ్చేశాక అప్పుడు వదులుతాం. అది పోలీసుడు పోయేట్రు. మీకు అర్థం కాదులండి. రిజిస్టర్వా? ఏంటి చెప్పు. మళ్ళీ దోశలేనని బొబ్బట్లు తీసుకురానా? పోని నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి వీడొక్కటే ఏడ్పు. ఏ పని చెయ్యనివ్వడు. పిచ్చెక్కి పోతుంది నాకు. సుగుణ, బాధపడకండమ్మా. నాయక్, నువ్వు బయటకు వచ్చాక మాత్రం వాడిని వదిలిపెట్టకు. సరే చూద్దాం. చూడ్డం కాదు, నా మీదొట్టి. సుగుణ, పిచ్చా నీకు? ఇలా నేను యువతులుంటేనే చట్టం, అవతలకు వస్తే కష్టం. వాడికి
బాబు ఫుడ్ అది అది కాదు ఫోను. ఫోనా తొందరగా తీసుకురా. తెస్తున్నా బాబు. బావా అమ్మకి ఎలా ఉంది? బానే ఉంది. నువ్వెలా ఉన్నావు? ఏంటా బాగున్నట్ట లేనట్ట? నాకేం బాలేదు ఇక్కడ. ఎవడికి బాగుంది? అడ్జస్ట్ అవడమే. ఈ టైంలో నువ్వు ఇక్కడ ఉంటే చాలు, నేనెంతైనా అడ్జస్ట్ అవుతాను. నువ్వు వచ్చే బావా. నేనేమన్నా పిక్నిక్ వచ్చి 5 స్టార్ హోటల్లో ఉన్నాను అనుకున్నావా? లాడ్జ్ లో పడుకుని రోజు స్టేషన్ లో సంతకాలు పెడుతున్నా. వచ్చేయాలంటే వచ్చేయాలి. నువ్వు తలుచుకుంటే ఏదో ఒకటి చేసి వచ్చేయగలవు బావా. ప్లీజ్ బావా. ఏంటొచ్చింది? నీతో మళ్ళీ మాట్లాడతా బావా. నేను చేస్తా మళ్ళీ. బాబు తింటారా? సినిమా మంచిగానే తీసినావు. టైటిల్ ఏం పెట్టినావు? భీమలా నాయక్ బ్రాందీ వాటర్. అర్రే పోయి పోలీసు వాళ్ళతో ఎందుకు పెట్టుకున్నావా? వాళ్ళు బయటికి మంచిగానే ఉంటారు, సెల్యూట్లు గిట్ట కొట్టుకుంటా. లోపల పోయినాకనే లాఠీ ఏడ పెడతారో తెలియదు. ఇగో సీఏకు ఫోన్ కొట్టు. పట్టు. హలో. నమస్తే సార్. నమస్తే కోదండరామ్. సార్ మన పిల్లగాడు. నాకున్నది ఒక్కరితే ఆడపిల్ల సార్, మగపిల్లాడు లేడు. మూడ్లున్నాడు. స్పీకర్ పెడతా స్పీచ్ను. స్పీచ్ ఏం లేదు అంకుల్. వారానికి 2 సార్లు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాలంటే అక్కడే ఉండాల్సి వస్తుంది. ఇంకేం పోతాం? 6 నెలలకి సరిపడా సంతకాలు పెట్టి వెళ్ళిపోతాం మరి, లేకపోతే రిజిస్టర్ ఇంటికి పంపించమంటావా? ఇలాగే రెచ్చగొడతాడు. అక్కడ ఉన్నానంటే మినిమం కానిస్టేబుల్ అన్నా చంపేస్తా. ఇదేమన్నా పేరెంటానికి వచ్చి శనగలు పట్టుకెళ్ళిపోవడమా? వచ్చి కొట్టు తెలుస్తుంది. 7 ఏళ్ళు జైల్లో పడదొప్పుతాం. పడదొప్పు ఎలా పడదొప్పుతారు? అరే రే ఓ కోదండరామ్, ఏందా ఇది? అయిపోయింది మర్చిపోవాలి పంచాయతీ. ఇప్పుడు ఏం చేయాలో సోచాయించుండ్రి. దీనిలో మేము చేసేది ఏమీ లేదు సార్. కోదండరామ్, ఒక ముచ్చట చెప్తున్నా. 2 వారాలకు సార్లు నేను దస్కత్తులు పెట్టించుకోవా. బెయిల్ సంగతి తర్వాత మాట్లాడుతున్నాం, విన్నావా? ఇగో నువ్వు కూడా ఎస్పీ ఆఫీస్లో ఆ వీడియో ఎక్కు, తర్వాత మేనేజ్ చేస్తాం. సరిపోదు సార్. అరే ఏందా కోదండరామ్, 1 నెల నీ బిడ్డ పెండ్లుంది, నీ పెండ్లాం డెలివరీ ఉన్నది. అరే ఇప్పుడు ఎందుకే కిరికిరి? ఆరామ్సే పండ్రి. మీ ఇష్టం సార్. సారీతో నువ్వు వేదానికి సంతకాల దాకా తెచ్చుకున్నావు. అంతా మీ అయ్య నేర్పిండు. మళ్ళీ మీ నాయనతో అనుకో, నా మీద ఎక్కుతాడు. ఎరా ఎస్పీ ఆఫీస్లో ఎంక్వైరీ ఇప్పుడు? రేపే, కానీ ఎమ్మెల్యేతో మాట్లాడాం కదా. వాడికి ఇచ్చిన మాట కూడా వాల్యూయేనా? వెళ్ళి ఎవిడెన్స్ ఇచ్చేసిరా. అనవసరంగా గొడవ పెద్ద వద్ది. పెద్దలతో పెట్టుకుంటే పెద్ద గొడవే. వాడు భుజాల మీద నక్షత్రాలు చూసుకుని చుక్కల్లో తేలుతున్నాడు. వాడి డ్రెస్ తీసేస్తే కిందకు వచ్చేస్తాడు. వెళ్ళు. కుర్రోడ్ని తగ్గమంటాం మానేసి మీరే రెచ్చగొడతారేంటి సార్? సార్ డీజిల్కి ఊరెళ్ళే ముందు ఒకసారి వీల్స్ చెక్ చేయించు. రోడ్లు బాలేవు కదా. కింద లక్ష చెప్తారా, మనం వినకూడదు. ఆ పోలీసు అడిగి తెలియాలి. ఫ్యాన్సీ నెంబర్ చూస్తే ఆపకూడదు. ఎఫ్ఐఆర్ రాసి ముందు చెక్ చేసుకోవాలి అని. ఎరా, ఇంతకు ముందు ఎవడైనా మీకు ఎంతమంది పిల్లలని అడిగితే ఒక్కడే అనేవాడిని, కానీ ఇప్పుడు మార్చైనా ఏంటి ఒక్కతే అని. దయచేసి అడవకు. ఉన్న కాస్త ఇంప్రెషన్ కూడా పోతుంది. లేని ఇంప్రెషన్ ఉంటే ఏంటి, పోతే ఏంటి? అత్తయ్య అత్తయ్య అత్తయ్యని చూస్తారేమో అని. దాన్ని చూసుకోవడానికి దాని మొగుడున్నాడు. ఈ ఇల్లును చూసుకోవడానికేవో మగాడు కావాలి. వాడి అడ్రస్ మిస్ అయింది. వెళ్ళి తీసుకురా. వా. మార్నింగ్ డానీ. మార్నింగ్. మీకోసం వెయిటింగ్. లేట్ అయిందా? ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయి. అరే అయితే మీరెందుకు సార్ రావడం? లాస్ట్ టైం సైన్ కదా, దగ్గరుండి చేద్దామని. థ్యాంక్ యూ. రండి. నమస్తే సార్. నమస్తే.
2 టీలు చెప్పు. హలో మార్నింగ్ డానీ, హలో. ఇంత స్మూత్ గా ఇదంతా ఫినిష్ అయిపోతుందని అస్సలు అనుకోలేదయ్యా నేను. నేను కూడా సార్. ఎస్పీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందా? వచ్చింది. వస్తుంది, 2-3 సార్లు వస్తుంది. ఆన్సర్ చేయకండి. ఇక్కడ సార్. ఇక్కడ ప్రాబ్లం ఏమి ఉండదుగా. ఏం ప్రాబ్లం ఉంటుంది? నాకు ఎందుకో అది కరెక్ట్ అనిపించట్లేదు సార్. ఏంటది? అదే ఒక ఆల్కహాల్ ఫ్రీ జోన్ లో లిక్కర్ సర్వ్ చేయడం, అది ఒక ఎస్ఐ, పైగా పోలీస్ స్టేషన్ లో సీల్ చేసిన బాటిల్ నుంచి. ఇట్స్ అ సివియర్ క్రైమ్ సార్, వెరీ షేమ్ఫుల్. ఫోన్ ఎక్కడ? ఏ ఫోను? వీడియో ఉన్న ఫోన్ ఎక్కడ? అన్ని ఫోన్ లో వీడియోలు ఉంటాయి. నిన్ను వీడి కార్ వెతకండి. ఆ ఫోన్ రికవర్ చేయకుండా వీడు నా స్టేషన్ నుంచి ఎలా వెళ్తాడో నేను చూస్తాను. అన్ని చూడండి. ఆ బ్యాక్ సీట్ డిక్కీ కూడా చూడు. దొరకదు, ఎంత ఎతికినా దొరకదు. ఎక్కడ ఫోన్? ఫోన్ ఎక్కడ? సంతకాలకి లేట్ అవుతుందని నేనే ఎస్పీ ఆఫీస్ కి పంపించేశా. పంపేశావా? ఎప్పుడు లాంగ్ బ్యాక్. రెడీ? థ్యాంక్ యూ. నీ గన్ లో బుల్లెట్ కనబడకపోతే కేస్, నా బాడీలో కనిపిస్తే కేస్. పోలీసోడికి ఎఫ్ఐఆర్ రాసేవరకే సార్ పవర్స్, రాశారు. జడ్జికి రిమాండ్కి పంపించేవరకే పవర్స్, పంపేశారు. ఇప్పుడు నా ఇంటర్వ్యూ బేకాలి. రియల్ కండిషన్లు మారే వరకు నేను ఊళ్ళోనే ఉంటా, వాయిదాలు అడుగుతూనే ఉంటా, కేసు నడుస్తూనే ఉంటది. నువ్వు రిటైర్ అయ్యేదాకా, నేను ఎంపీ అయ్యేదాకా. బాలాజీ, సామాన్లు తర్వాత సర్దుకొచ్చు, ముందు బయలుదేరు. పక్కోళ్ళకి డానీ బ్లెస్సింగ్స్ కావాలంట, వెళ్ళిచ్చేసొద్దాం. బండితే